లోపల ఉన్నారు మీరు వచ్చినామని పేర మాకు మీరు చెయ్యలేనప్పుడు గమనుండాల. మా ఊరికి ఎందుకు వచ్చినారు పోలీసు వాళ్ళు? ఇంట్లో కూర్చోవచ్చు కదా. అవుమ్మా, ఉన్నారు అక్కడ ఏజెంట్ ఉన్నారు అక్కడ ఏజెంట్ ఉన్నారు. నువ్వు రావు ఇప్పుడు రేపు రాండి ఇప్పుడు పొద్దున్నే మేము 6 కల్లా రెడీ ఉన్నాము ఏజెంట్ వెళ్ళాలని. అంతలోపు మనుషులందరూ వచ్చి అక్కడ ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టుకుని కట్టలు పట్టుకొని ఉన్నారు. అసలు కొత్త వాళ్ళందరూ రావద్దని చెప్పినారు కదా. 144 సెక్షన్ ఎక్కడ పోయింది? పులివెందులు అమలు చేయలేదా? పోలీసు వాళ్ళే వాళ్ళకి అట్లా అంత ఐడియాలు ఇచ్చి ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అని చెప్తున్నారు. వాళ్ళకే అంత కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు రావడం ఎందుకు? మా ఊరికి వచ్చినామని పేరా? అదేదో వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు కదా. మాది మేమే చేసుకునే వాళ్ళం, చూసుకునే వాళ్ళము. అంత ధైర్యం లేని వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకైనారు? అసలు మనం వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికే కదా వచ్చింది పోలీసు వాళ్ళు. అసలు లేడీస్ ప్రొటెక్షనే లేదు. ఒక ఆంటీ ఓటు వేయడానికి వెళ్ళింటే ఆమె చెయ్యి పట్టుకొని స్లిప్పి అని బెదిరించారంట. అక్కడ వాళ్ళు ఉండి ఏం లాభం చెప్పండి? ఇంకా పొద్దున్న 7 పోలింగ్ అయితే ఇప్పుడు వచ్చారు. ఈ టైం అంతా ఏం చేస్తున్నారు? డిగ్గింగ్ అంతా అయిపోయింది. తర్వాత క్యాండిడేట్ ఇప్పుడు ఓటు వేయించుకోవడానికి వచ్చినారా? లేకపోతే చెల్లదు కాబట్టి వచ్చినారా? క్యాండిడేట్ కోసం ఎవరైనా రావాలా లేదా చెప్పండి? ఎలా వేసుకుంటారండి? అసలు ఏజెంట్ లేని ఓట్లు ఎలా వేసుకుంటారు? ప్రొటెక్షన్ లేనప్పుడు, పొద్దున్న నుంచి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇప్పుడు ప్రొటెక్షన్ మాకు ఏదానికి ఏం అవసరం? మాకు అవసరం ఎప్పుడు రావాలి కదా. అవసరం లేనప్పుడు పోలీసులు ఎందుకు? ఈ బలగాలన్నీ ఏదానికి ఏం అవసరము? ఆ పోలీసు వాళ్ళే కట్టలు పట్టుకొని తరుముతున్నారు. పోలీసు వాళ్ళే కట్టలు పట్టుకొని పరిగెత్తిస్తున్నారు. ఎవరికి మా వైఎస్ఆర్సీపీ మనిషి ఎవరు కనపడినా తరుముతున్నారు. వాళ్ళని కొట్టాలని ట్రై చేస్తున్నారు. చంపడానికి కూడా అసలు సిద్ధపడుతున్నారు. మేము ఏ దానికి అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు అమలు చేయాలి? ఎందుకు? మేమిద్దరము ఏజెంట్స్, కానీ అక్కడ వాళ్ళ ఏజెంట్స్ పెట్టుకుని వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటున్నారు డిగ్గింగ్, ఎవరు హెల్ప్ లేకోకుండా. తర్వాత ఇంకా ఎస్సీ కాలనీలోకి వెళ్లి స్లిప్పులు ఇస్తారా లేదా అని బెదిరిస్తున్నారు. మేము ఇవ్వము అంటే వెనకాల రౌడీల లాగా 2-3 మనుషుల్ని తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నారా? స్లిప్పులు అడిగినప్పుడు ఇవ్వడానికి మీకేమంటే మేము ఇవ్వను, మీ డబ్బులు మీరు తీసుకోండి అంటే ఇంకా ఎక్కువ బెదిరించి వాళ్ళని బెదిరిస్తున్నారు. మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని కొడతాము, ఎట్లంటే అట్లా. ఇంకా పోలీసు వాళ్ళు ఉండడం ఎందుకు? ఈ ఊరికి రావడం ఎందుకు? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండొచ్చు కదా. వాళ్ళ పక్కనే నిలబడి కట్టెలు పట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. మేము ఇంతవరకు అసలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేదు. నా పని నా కొద్ది కొద్ది నేను పని చేసుకుంటా అంటే యనమల దగ్గర ఒకడు ఎర్రమన్నయ్య గంగాధర గాడు, వాడికి తాడు లేదు పేడు లేదు. వానికి ఎందుకు అంత గుద్ద పవరు? మేము ఎనమలు చేసుకుంటా అంటే గుద్ద పగులుతా. ఎవరికైనా పోయినారంటే ఓటింగ్ వేయను, కట్టెలతో ఉండాం మేము అని చెప్తా పోతున్నాడు. ఏం అలమ్మని మేముగా తెంగినాము. అది ఎర్రమల ఛానల్ ముందర మాట్లాడిన దానికి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు ఊర్లో. వాడు ఈనాడు జగన్ మోచేతి నీళ్లు తాగి వాడు ఈ పొద్దు మన టీడీపీ లేక వాడు మాట్లాడతాడు. మేము ఎంత బాధపడాలా? మేము ఓట్లు తీసుకొని ఓటు వేయాలా లేదా సార్? డబ్బులు తీసుకున్నాక ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు? ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు? మా స్లిప్పులు మా దగ్గరే ఉన్నాయి. మేము ఇంతవరకు అసలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేదు. ఎవ్వరూ రాలేదు. అసలు ఒక్కరు రాలేదు, ఒక్క పోలీస్ రాలేదు. క్యాండిడేట్ ఇంతవరకు బయటకు వెళ్ళలేదు. క్యాండిడేట్ ఓటు వేపియాలా లేదా? వాళ్ళకుందా లేదా? అది రూలే కదా అది. వాళ్ళు ఇంతవరకు రాకుండా ఇప్పుడు వస్తున్నారు.
పొద్దున్న 7 కి స్టార్ట్ అయితే ఇప్పుడు వస్తే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇప్పుడు మళ్ళీ రాండి అంటే మేము ఎందుకు వెళ్తాం వాళ్ళ దగ్గరికి? 7 నుంచి అందరినీ మనుషులను పెట్టి కట్టెలు పెట్టి పోలీసు వాళ్ళే పక్కన ఉన్నారు, బెదిరిస్తున్నారు. మీరు బయటకు వస్తే మిమ్మల్ని చంపుతాము, కొడతాము, ఎట్లంటే అట్లా అంటున్నారు. మీకు ఉంటది తర్వాత అని బయట ఊరు వాళ్ళందరూ. మా ఊర్లో ఉండేది 1200 ఓట్స్, కానీ 900 మెంబర్స్ బయట నుంచి వచ్చి కట్టెలు పట్టుకొని పోలీసు వాళ్ళ పక్కలే నిల్చొని బెదిరిస్తున్నారు అందరినీ. వేయలేదు సార్, మేము ఎవ్వరం వేయలేదు, పోనే లేదు సార్. మేము అసలు ఎవ్వరం వెళ్ళనే లేదు, అందరం ఈడే ఉండాం మేము. 4-5 లేసి మేము ఉండాం, అందరం ఉన్నా గానీ ఎవరేమని గుడికి పోవాలన్నా కానీ మాకు రచ్చన లేదు. టెంకాయ కొట్టొచ్చి దానికి గురికి లేదు మాకు. పోవాలని తీసుకున్నా కానీ పోనీ లేదు. పోలీసు వాళ్ళు ఏమంటారు, వద్దంటారు వాళ్ళు ఇద్దరు కానీ.